ఈ మధ్య కాలంలో చాలామంది అమ్మాయిలు ఎస్పెషల్గా ప్యూబర్టీ దాటిందంటే చాలామందిలో పీసీఓడి లాంటి ప్రాబ్లం ఎక్కువ కనపడుతుంది. అంటే తప్పకుండా మెన్స్ట్రల్ డిస్టర్బెన్సెస్, ఈ పీరియడ్స్ ఇరెగ్యులర్గా రావడం అనేది జరుగుతుంది. అంటే ఇంతకుముందు అంత కేసెస్ అంటే ఈవెన్ మేము 20 years ఎక్స్పీరియన్స్లో మేము చూసినప్పుడు ఒక 10 years అంత కిందట అంత లేవు. బట్ ఈ మధ్యలో వచ్చే పేషెంట్స్లో ఫీమేల్ అమ్మాయి పేషెంట్గా వచ్చింది అని అంటే మోస్ట్ ప్రాబబ్లీ పీరియడ్స్కి సంబంధించిన ఇరెగ్యులారిటీస్ ఎక్కువగా కనబడుతున్నాయి అన్నమాట. ఇప్పుడు ఏంటి అని అంటే సాధారణంగా దీనికి కారణం ఒకసారి థైరాయిడ్ ఉండొచ్చు, లేకపోతే ఏదో ఈ టైంలో హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల మొత్తానికి డిస్టర్బెన్స్ అవుతుంది. కానీ రీజన్ ఏంటి అని అంటే హెరిడిటరీ రీజన్ కాదు, ఇంకేదో రీజన్ కాదు. చాలాసార్లు ఈ కాలంలో ఉండేటటువంటి ఒక జంక్ ఫుడ్ తినడం ఒకటి, అండ్ ఇంకోటి అంటే ఎక్కువగా మొబైల్కి అడిక్ట్ అయిపోయి ఉండడం. అంటే ఎక్కువగా ఈ ఫ్లికరింగ్ ఆబ్జెక్ట్ని ఎక్కువగా చూస్తూ అందులోనే స్ట్రెస్ఫుల్గా అంటే నైట్ సరిగా నిద్ర లేకపోవడం, ఇలా నిద్ర లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ రిథమ్ అనేది ఏదైతే ఉంటుందో అది డిస్టర్బ్ అయిపోతుంది అనమాట. అంటే ఏ టైంలో ఏంటి, ఏ టైంలో మనం పడుకోవాలి, ఏ టైంలో మనకు మెలటోనిన్ రిలీజ్ అవుతుంది అంటే నైట్ మనం 7 నుంచి మెలటోనిన్ రిలీజ్ అవ్వడం స్టార్ట్ అయ్యిందంటే నైట్ ఏదో 1-2 వరకు అంటే లేదంటే అరౌండ్ 3 o'clock వరకు ఆ మెలటోనిన్ రిలీజ్ అవుతుంది. కాబట్టి ఆ సమయంలో మనం పడుకుంటే చాలా మంచిది. కానీ చాలామంది చాలా లేట్ వరకు పడుకోకుండా నిద్ర 2కో 1కో పడుకోవడం వల్ల ఈ హార్మోనల్ పైన వాటి ప్రభావం చాలా పడుతుంది, ఈవెన్ పిల్లల్లో కూడా. ఇంకొకటి సెకండ్ థింగ్, ఈ అవుట్ సైడ్ ఫుడ్ కానీ ఏదో ఈ కూల్ డ్రింక్స్ తాగడం కానీ లేకపోతే ఈ ఎయిరేటెడ్ డ్రింక్స్ కానీ ఇవే చాలా వరకు రీజన్గా ఉన్నాయి. ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు మనం హోమియోపతిలో ఏం చేస్తామంటే సరే ముందు మెడిసిన్స్ కంటే ముందు ఇవి వీలైనంత వరకు తగ్గించండి. ఈ విషయాన్ని ఏదైతే కారణాలుగా ఉన్నాయో ఆ కారణాలను మీరు చాలా వరకు మీరు కవర్ చేసుకోగలిగినట్టయితే తర్వాత మనం మెడిసిన్స్ ద్వారా ప్యూర్గా మనం అంటే అందులోనే తగ్గిపోతుంది. తగ్గలేదు అని అంటే మాత్రం మనం మెడిసిన్స్ ద్వారా ఈ సమస్యను పూర్తిగా మనం తగ్గించగలిగే అవకాశం ఉంది.